విశాఖలో నేరస్తులు బరితెగిస్తున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారుతున్నారు. ఇటీవల విశాఖ ఎంవివి పిఎస్ కానిస్టేబుల్ నాయుడుపై ప్రవీణ్ అనే వ్యక్తి దాడి చేశాడు. మరో ఘటనలో మరో రౌడీ షీటర్ గంజాయి మత్తులో కానిస్టేబుల్ చేయి వెరక్కొట్టాడు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలపై దాడులు చేస్తూ రౌడీ షీటర్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ ఘటనలపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో వరుసగా పోలీసులపై దాడి చేస్తున్నారు. అయితే ఒకవైపు రౌడీ షీటర్లు కానీ మరోవైపు 100 డైల్స్ వస్తే ఆ యొక్క స్టేషన్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కూడా వాళ్ళకైతే రక్షించే ప్రయత్నం అయితే ఆ పోలీస్ కానిస్టేబుల్ చేస్తారు. అలాంటిది విశాఖపట్నంలో పోలీసులకి భద్రత లేకుండా అయిపోయింది. పోలీసులపైనే దాడి జరుగుతున్నాయి. ఎవరు అరికట్టినోడు లేకుండా అయిపోయారు. ఎవరికైనా ప్రజలకి ఎవరికైనా సరే ఆపద లాంటిది ఏమైనా వస్తే వాళ్ళకి సమస్య వచ్చినా సరే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది వాళ్ళ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. అందులో పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకే రక్షణ లేకుండా అయిపోయింది. పోలీసులపై వరుసగా దాడులు చేస్తున్నారు. అయితే ఏదైతే విశాఖపట్నంలో కానిస్టేబుల్ పై జరుగుతున్న వరుసగా ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా గంజాయి మత్తులో ఒక యువకుడైతే కానిస్టేబుల్ కి అయితే చెయ్యి ఎరగొట్టే పరిస్థితి అయితే మనం విశాఖలో చూసాం. అట్లాంటి ఘటన ఆలస్యంగా కూడా విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో భార్య భర్త మీద కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు వచ్చింది. 100 డైల్ చేసి మా భర్త ఎంతో కాలంగా కూడా మేమిద్దరం గొడవలతో విడిపోయి ఉన్నాము, తాగేసి కూడా నన్ను ఇష్టాసరంగా సరే నాకు ఇబ్బందులు పెడుతున్నాడు, నాకు భయపెడుతున్నాడు అంటూ కూడా ఒక భార్య ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే 100 డైల్ ఉందో 100 డైల్ రాగానే కూడా ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్ నాయుడు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఏమైందో తెలుసుకున్న ప్రయత్నం చేశాడు. వెంటనే అతనిది ఎవరైతే వినయ్ అనే యువకుడు వాళ్ళ భార్యని గత కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ కూడా తన భార్య చెప్పిన మాటల ప్రకారంగా కానిస్టేబుల్ మొత్తం వినిన తర్వాత కూడా భర్తని వినయ్ ఎవరైతే ఉన్నాడో వినయ్ అయితే కొంచెం కానిస్టేబుల్ అయితే స్టేషన్కి రా అంటూ కూడా చెప్పడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క ఘటన అయితే జరుగుతుంది. వాళ్ళ భార్యపై భర్త తిరగబడడం, పోలీసులు రావడం, మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వడం, మళ్ళీ అట్లాగే ఈసారి లాభం లేదు అంటూ కూడా కానిస్టేబుల్ అయితే ఎంవిపి పోలీస్ స్టేషన్కి రమ్మంటే వెంటనే కర్రీ సిరీస్ కూడా కానిస్టేబుల్ మేము కర్రీ సిరీస్ కూడా పక్కకైతే పారిపోయే పరిస్థితి కనబడింది. మళ్ళీ నా వినయ్ని వెతికే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. పోలీసులు చేస్తుంటే కూడా ఆ వినయ్ మద్యం మత్తులో విచ్చలవిడిగా కూడా యూనిఫామ్లో ఉంటున్న డ్యూటీలో ఉంటున్న కానిస్టేబుల్పై అయితే దాడి చేశారు. అయితే ఎంవిపి పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాయుడు కానిస్టేబుల్పై అయితే విచ్చలవిడిగా మందు మత్తులో అయితే అతనిపై దాడి చేశారు. ఇన్ని దాడులు జరుగుతున్నా సరే సామాన్యులకు కూడా ఇట్లాంటి భయం పడుతుంది. పోలీసులకే రక్షణ లేదు, సామాన్యుల మాకే రక్షణ ఉంటుంది అంటూ కూడా మొత్తం ప్రజలందరూ భయపడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. విచ్చలవిడిగా కూడా ఎక్కడైనా సరే పోలీసులకి భద్రత లేకుండా అయిపోయింది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది కూడా చాలా అది ప్రమాదంగా తయారైంది. ఫ్రెండ్లీ పోలీస్గా కొంత రకంగా మంచిదైనా సరే మరో రకంగా అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరంగా కూడా గంజాయి మత్తులో మందు మత్తులో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఈ యొక్క కేటుగాళ్ళకైతే అరికట్టిన వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు. వెంటనే కానిస్టేబుల్పై దాడులు చేస్తున్న ఈ యొక్క కేటుగాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే విధుల్లో ఉన్న పోలీసుపై చెయ్యాలంటే భయం పుట్టాలి. అట్లాంటి చట్టం రావాలి. ఇప్పటికైనా సరే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఎవరైతే విధుల్లో ఉన్న నాయుడు కానిస్టేబుల్పై దాడి చేసిన వినయ్ అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పోలీసులపై మరొక వ్యక్తులు ఎవరైనా సరే దాడి చేయాలని ఆలోచన వస్తే మాత్రం వాళ్ళకైతే భయం కలిగేలాగా కూడా చట్టం కానీ అధికారులు కూడా మారాలి. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వాలి. ఇప్పటికైనా సరే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఎంవిపి పరిధిలో ఏదైతే నిన్న జరిగిన ఘటనలో భార్యాభర్తల తగాదాల్లో ఏదైతే భర్త వినయ్ పోలీస్ కానిస్టేబుల్పై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నాయుడుపై దాడి చేసిన వినయ్పై అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. భయం కలిగేలాగా వినయ్పై ఏదైతే చర్యలు తీసుకుంటారో మరో వ్యక్తులు పోలీసులపై దాడి చేయడానికి కూడా ఒక నిమిషం ఆలోచించి కూడా వెనకడిగేసేలాగా కూడా వాళ్ళకి భయం కలగాలంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుతుంది. ఇది అప్డేట్స్. కెమెరామెన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.